చీమ మరియు పావురం తెలుగు కథ. ఒక ఊరి పక్కన ఒక చెరువు ఉండేది. ఆ చెరువులోని నీటిలో చీమ పడి ఉంది. ఆ చీమ ఎంత ప్రయత్నం చేసినా ఒడ్డుకు రాలేకపోయింది. నీటి కదలికలకు అటూ ఇటూ పోతుంది. పక్కనే చెట్టు పైన ఒక పావురం ఉంది. చీమ కష్టాన్ని చాలాసేపటి నుంచి చూస్తుంది. చీమను చూసి దానికి చాలా బాధ వేసింది. ఎలాగైనా చీమను రక్షించాలని అనుకుంది. వెంటనే చెట్టు ఆకులు తెంపి చీమ దగ్గరగా పడేటట్టు నీటిలో వేసింది. మెల్లమెల్లగా ఆకుపైకి ఎక్కింది చీమ. నీటి కదలికలకు ఆకు ఒడ్డుకు వచ్చింది. ఆకుతో చీమ కూడా వచ్చింది. బతుకు జీవుడా అనుకుంది చీమ. కొన్ని రోజుల తర్వాత ఆహారం కొరకు తిరుగుతున్న చీమకు ఒక వేటగాడు కనిపించాడు. అతడు చెట్టుపై ఉన్న పావురమును చంపడానికి బాణం గురిపెట్టాడు. అది చూసిన చీమ వేటగాడి వద్దకు పోయి అతని కాలిపై కరిచింది. దానితో వేటగాడు గురిపెట్టిన బాణం దారి మరలింది. అంతలో వేటగాడిని గమనించిన పావురం ఎగిరిపోయింది. దాని ప్రాణాలు దక్కించుకుంది. చీమ పావురం ఎగిరిపోవడం చూసి ఎంతో సంతోషపడింది. ఈ కథలోని నీతి తాను సహాయం పొందడమే కాకుండా ఇతరులకు కూడా సహాయం చేయవలెను. Subscribe, like. Thanks for watching.